నమస్తే. తిరుమల లడ్డూలు జంతువుల కొవ్వు కలిసింది అనే అంశానికి సంబంధించి గడిచిన ఏడాది కాలంగా రగులుతున్న రాజకీయ వివాదాన్ని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వుతో, పంది కొవ్వుతో తిరుమల లడ్డూ తయారు చేశారు అంటూ చేసిన కామెంట్‌తో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత వివాదం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు మాత్రమే కాకుండా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ సిట్ వేసిన రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు కలిసింది అనే అంశం తేలలేదు. కానీ నెయ్యి కల్తీ జరిగిందనే విషయాన్ని సిట్ చెప్పింది. సో ఎప్పుడు కల్తీ జరిగింది? ఏంటి? వీటన్నిటికి సంబంధించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత నిన్న 2 రోజుల క్రితం ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నాయకులు ప్రచారం చేశారు. అది అబద్ధమని సిట్ తేల్చేసింది అంటూ చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కూటమికి సంబంధించిన 3 పార్టీల నాయకులు, మంత్రులు, ముఖ్య నాయకులు కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జంతువుల కొవ్వు కలిసింది నిజమే అంటూ మరోసారి పునరుద్ఘాటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా కల్తీ జరిగిన లడ్డూల్ని అక్కడికి పంపించారనే విషయాన్ని మరోసారి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పిన తర్వాత కూటమికి సంబంధించిన నాయకుల ఆలోచన ఏంటో అర్థమవుతోంది. మేము ఒక మాట చెప్పాం, అది నిజమని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. దానికోసం ఎన్ని విచారణలైనా చేస్తాం, ఏమైనా చేస్తాం అన్నట్లుగా కూటమికి సంబంధించిన నాయకులు బిహేవ్ చేస్తూ ఉన్నారు. జులై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఒక తల్లి పిల్లోడికి అన్నం తినిపిస్తున్నప్పుడు నువ్వు అన్నం తినకపోతే బూచోడొచ్చి ఎత్తుకెళ్తాడు అని చెప్తుంది. అప్పుడు పిల్లోడు ఒక బూచోడొచ్చి ఆ పిల్లోడు ఎత్తుకెళ్తాడు. ఎత్తుకెళ్ళిన బూచోడు చెప్పే మాట ఏంటంటే, ఆ తల్లి మాట నిజం చేశానని నన్ను స్టేషన్‌లో పడేశారని చెప్తారు. సో ఇప్పుడు అటువంటి ఒక మాట తెలుగుదేశం పార్టీ చెప్పింది, లడ్డూ కల్తీ జరిగిందని. దాన్ని నిజం చేయాలనుకుంటుంది. దాన్ని నిజం చేయకుండా సిట్ అడ్డుకుంటోంది. సిట్ అడ్డుకుంటే ఎట్లా అని ఇంకో కమిటీ ఇంకో విచారణ చేసే ప్రయత్నం చేస్తోంది. సో మేము చెప్పాం, దాన్ని నిజం చేయాలి. నిజం చేయడం కోసం ఏమైనా చేస్తాం అన్నట్లుగా బిహేవ్ చేస్తోంది. సో ఇంత తతంగం జరుగుతుంటే, ఇంత గొడవ జరుగుతుంటే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన, ఎక్కువ మంది హిందువులు దర్శించుకునే, హిందువులు భక్తితో పూజించుకునే శ్రీవారి ఆలయంలో అపవిత్రం జరిగింది, లడ్డూ కల్తీ జరిగింది లాంటి ప్రచారం జరుగుతుంటే, కల్తీని సిట్ తేలుస్తుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు మౌనంగా ఉంటోంది? హిందువులకు ఛాంపియన్ అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు స్పందించాల్సిన అవసరం లేదని మౌనంగా ఎందుకు కూర్చుంటున్నారు? ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌లో ఒక మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఏదో చిన్న ఇష్యూ జరిగిందిలే అనుకోవడానికి లేదు కదా! లార్డ్ బాలాజీగా భారతదేశం అంతా వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు. ప్రధాని, రాష్ట్రపతితో సహా అనేక మంది ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. నాట్ ఓన్లీ భారతదేశానికి సంబంధించిన ప్రముఖులు, ఇతర దేశాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందుతుంటారు. సో అంత పవిత్రమైన, అంత ప్రాచుర్యం ఉన్న వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ జరిగితే హిందువులకు ఛాంపియన్ అని చెప్పుకుంటున్న, భారతదేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి పట్టకపోవడం ఏంటో ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలే వెళ్ళాయనే విషయాన్ని పదే పదే చెప్తున్నారు ఆయన. అయోధ్య అనే ఒక సెంటిమెంట్, అయోధ్య అనే ఒక ఇష్యూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ విస్తరణకు, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కారణమైంది. అయోధ్యని, భారతీయ జనతా పార్టీని వేరుగా చూడలేని పరిస్థితి దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఉంది. అటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది హిందువులందరి కళ. అటువంటి కళని సాకారం చేస్తున్న సందర్భంగా తిరుమల నుంచి వెళ్ళిన లడ్డూల్లో కల్తీ జరిగిందని మీ కూటమిలోని పవన్ కళ్యాణ్ చెప్తుంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరు స్పందించకపోవడం ఏంటి? చాలా పెద్ద ఇష్యూ కదా! ఎక్కడైనా హిందువులకు ఏమైనా జరిగితే ఛాంపియన్‌గా ముందుకొచ్చే భారతీయ జనతా పార్టీ, హిందూ ధార్మిక సంస్థలు, విహెచ్‌పి లాంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు ఈ లడ్డూ అంశం పైన ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా! రాజకీయపరమైన ప్రయోజనాల కోసం కాదు పోనీ. అసలు జరిగిందా లేదా? జరిగితే ఇమ్మీడియేట్‌గా దోషుల్ని శిక్షించాల్సిన అవసరం ఉంది కదా! హిందూ మతానికి, హిందూ దేవుళ్ళకి ఈ స్థాయిలో అపచారం జరిగితే కూడా స్పందించలేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఎందుకుంటున్నాయి? ఇమ్మీడియేట్‌గా సిబిఐ విచారణలో, ఇంకేదో విచారణలో వేసి దోషులెవరో తేల్చి హిందువులందరికీ అసలు ఏం జరిగిందో చెప్పి మరోసారి ఇటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఎందుకు లేకుండా పోయింది? అటు ప్రధాని మోదీ కానీ, ఇటు అమిత్ షా కానీ ఎందుకు ఈ అంశంపైన మౌనం పాటిస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. అనేక సందర్భాల్లో మనం చూసాం ప్రధాని మోదీ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవడం. అనేక సందర్భాల్లో మనం చూసాం
అమిత్ షా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సందర్భాల్లో చూసాం. వాళ్ళందరికీ తెలిసిన దేవుడు, వాళ్ళంతా కొలిచే దేవుడు, వాళ్ళంతా పదే పదే విజిట్ చేసే దేవుడు. అటువంటి దేవుడి దగ్గర ఈ స్థాయిలో అపచారం జరిగితే దాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక శాలువ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక ప్రసాదం అవే తీసుకెళ్లి ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకు ఇవ్వడం అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం. ఈ ప్రసాదాన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఆ ప్రసాదం కల్తీ జరిగిందంటారు, బయట ప్రచారం జరుగుతున్నప్పుడు ఈ ప్రసాదం సంగతి ఏంటి, దీంట్లో ఏదో జరిగిందంటున్నారు, నిజమా కాదా అని కనీసం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అడిగి ఉండాలి కదా, అడగాలి కదా, తెలుసుకోవాలి కదా, తేల్చాలి కదా, హిందువుల మనసుల్లో ఉన్న ఈ అనుమానాలని క్లియర్ చేయాలి కదా, నిజంగానే తప్పు చేసిన వాళ్ళు ఉంటే శిక్షించాలి కదా. ఎందుకు శిక్షించట్లేదు? ఎందుకు శిక్షించట్లేదు అంటే దీన్ని భారతీయ జనతా పార్టీ నమ్మట్లేదా? జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసింది అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పిన మాట నిజం కాదు అని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తున్నారా? మనం కూడా నమ్మి, మనం కూడా బయటకు వచ్చి, మనం కూడా యాగి చేసి, మనం కూడా గొడవ చేసి ఆ తర్వాత ఏం లేదని తెలిస్తే పరువు పోతుంది అనుకుంటున్నారా? లేదా కేంద్ర ఇంటెలిజెన్స్కి అసలు ఏం జరిగిందో తెలిసిపోయిందా? ఆ కారణంగానే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరు మాట్లాడట్లేదా? నిన్న మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎవరు దీనిపైన మాట్లాడలేదు. నిన్న పార్టీ అధ్యక్షుడు మాధవ్ వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చోవడం కనిపించింది తప్ప ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫైర్గా, ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన అఫైర్గానే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పోనీ సిట్ విచారణ జరిగిన సందర్భంగా సిట్ విచారణ సిబిఐ అండర్లో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే అధికారులను సూచించింది, విచారణ చేశారు. విచారణ తర్వాత సిట్ రిపోర్ట్ కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టులో అయినా కనీసం తొందరగా దాన్ని తేల్చి జరిగింది ఏంటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత, అవసరం కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రతిపక్ష పార్టీల నాయకుల ఇళ్లపైన దాడులకు పంపించడం చేస్తోంది భారతీయ జనతా పార్టీ అని విమర్శలు ఎదుర్కొంటోంది. కాబట్టి ఆ పని నిజమో కాదో పక్కన పెడితే ఈ పని అయితే చేయించాలి. దర్యాప్తు సంస్థలు వేగంగా ఈ అంశాన్ని దర్యాప్తు చేసి లడ్డూ కల్తీ జరిగిందో లేదో తేల్చి లడ్డూ కల్తీ కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేది విచారణ సంస్థలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం తక్షణం కనపడుతుంది. నీడ్ ఆఫ్ ద అవర్ అది. ఇంకా నెలల తరబడి, ఇంకా సంవత్సరాల తరబడి హిందువులంతా, శ్రీవారి భక్తులంతా లడ్డూ తినాలంటే అనుమానంగా చూసే పరిస్థితి ఉండకూడదు. అటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు పెదవి విప్పాలి. లేదు కల్తీ నిజం కాదు, జంతువుల కొవ్వు కలిసింది నిజం కాదు అనేది వాళ్ళు నమ్ముతున్నప్పుడు చంద్రబాబు నాయుడు నోరు మూపించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయకపోతే కోట్లాది మంది హిందువుల గుండెలు ఆవేదనతో రగిలిపోతాయి. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది.